మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద మిస్టరీ వీడడం లేదు. ఘటన జరిగి వారం రోజులు సమీపిస్తున్న ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అన్నది ఇంతవరకు తేలలేదు. ఇంకా విచారణ పర్వం కొనసాగుతోంది. అసలు నిందితులు పట్టుపడలేదు. కార్యాలయంలో ఉన్న కీలకమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఫైళ్లు పోగు చేసి నిప్పంటించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సిఐడి విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ పరంగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఘటన జరిగి దాదాపు వారం అవుతున్నా ఇప్పటికీ అసలు ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ రావటం లేదు. దీంతో ఇది మిస్టరీగా మారింది. అయితే ఈ ప్రమాద ఘటన రాజకీయ కోణంలోకి వెళ్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అనుచరుల భూదందాల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన అనుచరులు భూ కబ్జాలను చంద్రబాబు ప్రభుత్వం వెలికితీస్తోందన్న అనుమానంతోనే రెవెన్యూ రికార్డులను తగలుబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు సిఐడి, మరోవైపు రెవెన్యూ శాఖ విచారణ చేపడుతోంది. 7 రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి 1-2 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి, పెద్దపల్లి ఫైళ్ల ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ లో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుని నేటితో దాదాపు వారం రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేసు పురోగతి ఒక కొలిక్కి రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నించినప్పటికీ, విచారణ చేపడుతున్నప్పటికీ అధికారులు ఇప్పటి వరకు నేరస్తులను అదుపులో తీసుకున్నట్టయితే ఆల్రెడీ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల గారు జరుపుకోవడం జరిగింది. అలాగే సిబిసిఐడి చీఫ్ జరుపుకోవడం జరిగింది. ఇక మీరు తర్వాత చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ రాష్ట్ర రెవెన్యూ చీఫ్ సిసోడియా కూడా చేరుకుని దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 10 బృందాలుగా డివైడ్ అయ్యే రెవెన్యూలో సంబంధించినటువంటి అన్ని రెవెన్యూ శాఖలు, అటు ఎంఆర్ఓ ఆఫీసు, పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కీలకమైన రికార్డులన్నీ కూడా తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. అయితే వారి ప్రదేశంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలించడం, అలాగే ఎవరైతే ఆ రోజు గత ఆదివారం రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నారో 10 గంటల వరకు రాత్రి ఎవరైతే ఉద్యోగ రీత్యా అక్కడ ఉన్నారో వాళ్ళంతా కూడా విచారణ కొనసాగించారు. ఒక పక్క తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన వాళ్ళు ఆరోపణలు వస్తున్నాయి. పక్కనే మదనపల్లి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క తమ్మలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరు అయినటువంటి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పైన కూడా తన అనుచరులు ఈ యొక్క కబ్జాలకు పాల్పడి ఎక్కడ బయటపడతారు అన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అక్రమాన్ని పాల్పడినట్టు కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశాలైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవడానికి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తూ రెవెన్యూకి సంబంధించినటువంటి విఆర్ఓ స్థాయి నుంచి ఆర్ఐ, ఎంఆర్ఓ అందరూ ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. అలాగే రైతుల వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ కూడా తెప్పించుకుని దాన్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే రైతులకు సంబంధించినటువంటి భూములు గతంలో తీసుకున్నట్లయితే వాళ్ళ పేరుతో ఉన్నటువంటి పట్టాలు కూడా మారిపోయి వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయని ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేంత వరకు కూడా తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అక్రమాలకు పాల్పడి ఈ యొక్క రెవెన్యూ రికార్డులన్నీ కూడా సృష్టించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఒకవేళ ఇది ఒక ఎవరైనా ఈ యొక్క ఘటనకు పాల్పడి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన పట్టాలు క్రియేట్ చేసుకుని ఉంటారని ఈ రోజు ఇవన్నీ కూడా అడంగల్స్ మాన్యువల్ రికార్డుల వల్ల బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం చేశారని కూడా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.